ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి, చాలా ఫోకస్డ్గా చదవాలి. 10th దారి తప్పితే మళ్ళీ ఇబ్బంది పడతా ఉన్నాం. మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మంచి ఉద్యోగాలు చేస్తే మీ భవిష్యత్తే కాదు కుటుంబ భవిష్యత్తు కూడా మొత్తం మారిపోతుంది. సీరియస్గా తీసుకోండి. ఎమ్మెల్యే గారు బాగా కష్టపడుతున్నారు కదా, బెంచ్లు ఇచ్చారు, ఏ గ్రౌండ్ ఏర్పాటు చేశారు, రంగులు ఇచ్చారు. నాకు స్పీడ్లో ఉన్నాడు, చాలా స్పీడ్గా చేశారు. ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి. ఇప్పుడు కార్లు వస్తూ నేనే నేర్చుకుంటాను, ఇది చేయొచ్చు ఇట్లా చేయాలి. మామూలుగా మంగళగిరి నేను పంపిస్తున్నాను. ఇప్పుడు బాగా చదవాలి, అన్ని రకాలుగా అండగా చదవడం. ఈ 3 నెలలు ఫైనల్ ఎగ్జామ్స్ త్వరలో ఈ 3 నెలలు చాలా ఇంపార్టెంట్. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏ సబ్జెక్ట్ మేడం తెలుసుకొని మీరు కూర్చొని పర్సనల్గా ఇంట్లో చదవాలి. అదంటే కదా సబ్జెక్ట్ స్పెషలిస్ట్ తీసుకుని చేస్తాం. నేను ఇంటర్లో స్కూల్కి చదువుతాను, ఇంటర్కి సబ్జెక్ట్ స్పెషలిస్ట్. అది నేను కృతిగా మేడం గారికి చెప్తాను. మీటింగ్ ఆల్ ది బెస్ట్. బాగా చదవాలి. నేను వెళ్ళొస్తాను. మీరు బాగా చదివి మీరు నాకు మంచి పాస్ పర్సెంటేజ్ తీసుకొస్తే మీ స్కూల్కి ఏం కావాలో ఎక్కించే బాధ్యత రాదు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎమ్మెల్యే గారి చొరవతో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా 5 స్టార్లో స్కూల్ 3 స్టార్లో ఉంది. కానీ లర్నింగ్ అవుట్కమ్స్లో సింగిల్ స్టార్లో ఉన్నాం, 5 స్టార్లు. అంటే అటెండెన్స్ కానివ్వండి, మీ సీనియర్స్ పాస్ పర్సెంటేజ్ కానివ్వండి, నేను ఇప్పుడు సమ్మేటివ్ అసెస్మెంట్స్లో పాస్ పర్సెంటేజ్ పట్ల మనం ఇంకా చదువు పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీరు బాగా చదివి మంచి మార్కులు తీసుకొస్తే మీ జూనియర్స్కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను కట్టుకెళ్తాను, ప్రయారిటీ చేస్తాను. ఓకేమా? నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పైన పడ్డా ఆల్రెడీ బుక్స్ ఇస్తాము, దాని తర్వాత గైడ్స్ అందజేస్తాము, రెగ్యులర్గా టెస్టులు నిర్వహిస్తాము. ఆ ఎజెండా అంటే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ స్కూల్స్ ఉండకూడదు, ప్రైవేట్ పాఠశాలను బలోపేతం చేయాలి. ఆ లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను సార్. ఓకేమా? ఆల్ ది బెస్ట్. కూర్చోండి, అదే కూడా కూర్చోండి. ప్రకారం మీరు వస్తారా? హైట్ ఉంటాడు, వెనకాలండి. పిల్లలు కప్పడరు, నేను వెనకాలని చెప్పి ఎవరు కప్పడం అందరూ భయపడుతున్నా కదా. ఆల్ ది బెస్ట్. బాధ్యత నా భవిష్యత్తు మీ బాధ్యత. ఎంతమంది చిరిగిపోయి ఎంతమంది బ్యాగ్స్ పనికి వస్తున్నాయి? ఇక్కడ చెరగట్లేదా? ఇబ్బంది ఏం చేయలేదు. ఓకే, మీరు అర్థం చేసుకున్నారా? బాయ్. ఆల్ ది బెస్ట్. బాగా చదవాలి, నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. చూడు, పాఠశాల అంటే దేవాలయం లాగా మేము అందరం చెప్పులు వేసుకొచ్చి ఆయన అక్కడ బయట ఉంది. అది నాకు ఎలా వస్తుంది? నన్ను తెలిసి చెప్పాను. అందరూ చీపులు పెట్టిస్తారు. నమస్కారం సార్, బాగున్నారా? రండి రఘు గారు, ముందలరా పెట్టండి, చేపట్టండి సార్. అది వెరీ గుడ్.
ఇదిగో మీడియా మిత్రులు చూడండి, దేనికి వచ్చానో చూడాలి కదా స్వామి. మీరు రిక్వెస్ట్ అమ్మా, రిక్వెస్ట్ సైడ్ గ్రామ్. కంపెనీలో బాగా అవుతున్నావా? బాగా చదవాల్సింది ఎక్కువగా చూడ 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 ఆల్ ది బెస్ట్ అమ్మ. బాగా చదవాలి చిన్న. సాయంత్రం కంపల్సరీ ఆడుకోండి. సార్ ఎగ్జామ్లు ఉన్నాయి, మీరు ఆడుకుంటుంటారు. నాకు 10th క్లాస్ ఎగ్జామ్లు ఉన్నాయి, మీరు మార్చి నాకు పరీక్షల్లో ఉన్నారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఏ ఫీల్డ్ ఉన్నారు? ఇంటర్మీడియట్ సార్. ఎంపీసీ బైపీసీ. ఇంటర్ పైన కూడా ఫోకస్ పెడుతున్నట్టుంది. మీరు చూసారు, కరికులం కూడా చేసాం. మొదటిసారి పుస్తకాలు అందజేసాం. నెక్స్ట్ ఇయర్ నుంచి బ్యాగ్స్ ఇస్తాము. 11th 12th 12th ఉన్నారు. చాలా ఫోకస్ చేస్తాం. మేము మధ్యాహ్న భోజనం కూడా అమలు చేసి కొంచెం సీరియస్గా తీసుకున్నాము. సో స్టడీ గైడ్స్ కానీ ఇవన్నీ అందజేసే భాషను నేను తీసుకున్నాను. పథకం పేరేంటి గుర్తుందా? మీరేందుకు చెప్తారు చెప్పి. నేను దొక్క సీతమ్మ గారు మధ్యాహ్నం భోజనం అచ్చుడు నాన్న చూడండి కెమెరా kind of it. సైడ్ వైజ్ అమ్మా. సార్ యూనిఫామ్ యూనిఫామ్ నేను గమనిస్తున్నా. దాతలు ఇచ్చారా? 11th 12th మీరు యూనిఫామ్ వేసినాక సిద్ధంగా తీసుకుంటారా? ఓకే గుడ్. స్కూల్ ఫస్ట్ వచ్చిందండి. ఎవరు? 553 వచ్చిందండి అమ్మాయికి. అయితే గవర్నమెంట్ స్కూల్లో పెట్టి కాలేజీ నుంచి చదువుతామని చెప్పి ఇంట్రెస్ట్ గా ఆర్థిక సంస్థలు బాగాలేదు. పిల్లలందరూ కూడా పేదపిల్లలండి. అయితే ఈ మధ్యన ఆంధ్రజ్యోతి మిగతా మీడియాస్ లో కాలేజీని తీసేస్తాము, రద్దు చేస్తామంటే వీళ్ళందరూ నేనేమన్నానంటే ప్రతి మండలంలో జూనియర్ కళాశాల ఉండాలి. నెంబర్ 2 హై స్కూల్ ప్లస్ అన్న మాత్రమే స్టాఫింగ్ కరెక్ట్గా లేకపోతే పిల్లలు ఇబ్బంది పడుతుంది. 10th వరకు ఒక రకంగా నేర్పిస్తాం. 11th 12th వచ్చి వెరీ కంపిటేటివ్. 11th 12th సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఆ మోడల్ తీసుకొస్తాం. నెక్స్ట్ స్కూల్స్ పోతే మీరే అడిగారు కదా, 115కి ఆల్టర్నేటివ్ కావాలని మీరే అడిగారు కదా. సో ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు మోడల్ చెప్పి మీకు చెప్పించి ఎక్కడ ఉంటే బాగుంటుందని మీరు డిసిషన్ అమలు చేయాలి. నేను ఎక్కడా మూయట్లేదు, మీకు ఆ డౌట్ తెలుసు. మళ్ళీ ఇంకొక కాలేజ్ స్టాఫింగ్ కూడా పక్కన బందీ చేసి చేయాలి. అన్న హార్డ్వేర్ ఈజీ, బిల్డింగ్ కడతాం ఒక భాగం, కానీ అవుట్కమ్ ఉండాలి. ఇప్పుడు 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కూల్ 3 స్టార్లో ఉంది, లెర్నింగ్ అవుట్కమ్స్ 1 స్టార్. కరెక్ట్. సో లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఓకేమ్మా. చెప్పింది వెరీ క్లియర్ ఉంది. మీరు బాగా చదవాలి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ నానా. బాయ్. కొంచెం తాగేస్తారా? కొంచెం తాగేది మధ్యాహ్నం కలుస్తాం. అన్ని కలుస్తాయి.
ఎమ్మెల్యే